తిప్పేసి అక్కర్లా, దీనికి తొడలు కొట్టుకోక్కర్లా. తొడ కొట్టుకునే పెద్దలు వచ్చారండి కొంతమంది. ఏమండి, నువ్వు ఇంటికి వెళితే బంగాళదుంప తింటావో, కోడి మాంసం తింటావో, కోడిగుడ్డు తింటావో అన్నీ తెలిసే వండుకున్నాం. తెలుసంటే మన శక్తి వస్తుందా? శక్తి రాదు. మనం తినాలి, కడుపులోకి వెళ్ళాలి. దేవుడు మనకు తెలియాలి, తెలుసా అని పాటలు చెప్తున్నారు. ఏమండి, తెలిసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళాం. ఎందుకంటే శక్తి రాదు. నీకు వంకాయ తెలుసు, బంగాళదుంప తెలుసు, తెలిసినంత మాత్రాన నీకు శక్తి రాదు. తెలిసినా నువ్వు తినాలి. అవునా? యెరూషలేము నుండి వెలక నిలిచి ఉండాలి అని యేసయ్య చెప్పాడు. నిలిచి ఉన్న వారికి పైనుండి ఏమొచ్చిందండి? ఏమండి? పరిశుద్ధాత్మ వచ్చింది. ఎవరైతే నిలిచుంటారో వారి మీదకి ఆత్మ వస్తుందని అపోస్తులు ఈ 40 రోజులు నిర్మించారు. ఈ తొళ్ళ కొట్టే వాళ్ళు ఏం చేశారంటే, సంఘాలు కొట్టకుండా స్వస్థతలు లేవు, దేవుడు లేడు, దేవుడు ఉన్నాడంటారండి. సగం ఇటు సగం మాట. నాస్తికులే కానీ ఆస్తికులుగా ఉంటారు. దేవుడు ఉన్నాడు, మా దేవుడే గొప్ప, మా యొక్క ఫలానా వ్యక్తే బోధకుడు. ఈ బోధకులంతా పొట్ట కోసము వచ్చారు అని చెప్తారండి. వాళ్ళ బోధలు వినొద్దు. ఎవరైతే దేవుడు మాట్లాడు అంటారో వాడు దొంగ సేవకుడు. దేవుడు రుచి ఎరగిన వారు. కొబ్బరికాయ పగలగొట్టకుండా తింటావా అంటే ఎలాగ తింటారో నువ్వు కంగారు పడిపోతారు. వాడు తెలివిగా చెప్తాడు. వాడి తెలివి ఏంటంటే అతివి తెలివితేటలు, చావు తెలివితేటలు. కొబ్బరికాయ పగలగొట్టకుండా తినడం రాత్రి కొట్టుకొని తింటాడు. అర్థమవుతుందండి? పగలగొట్టడు. నేనేం చెప్పాను? కొబ్బరికాయ పగలగొట్టకుండా. ఈ పండు తిని అక్షరాల ప్రకారం అయితే తమ్ముడు ఏనండి, అక్షరాల ప్రకారం అయితే ఈ పండు తిని దినమున నిత్యముగా మీరు చస్తారన్నాడు. చచ్చారా, బతుకున్నారా? చెప్పండి. ఎవరు ఏం డిస్టర్బెన్స్ చేయొద్దు, అటు ఇటు తిరగొద్దు కొద్దిగా. ఏమండి, ఈ పండు తిని దినమున చస్తారు అని చెప్పాడు కదా. చచ్చారా, బతుకున్నారా? బతుకుంటే దేవుడు ఆబుద్ధికుడిగానండి. మరి దేవుడు ఎలాగా ఆబుద్ధికుడు అవుతాడు? పండు దినమున ఆ రోజే చావాలి. అవునా? మరి చచ్చిపోయిన వాళ్ళకి పిల్లలు పుడతారా? యేసు ప్రభు కూడా సొంత ఊర్లో కూడా ఏమీ చేయలేకపోయాడు. అంత మాత్రాన ఆయన అసమర్థుడేమీ కాడు. స్వస్థపరచు అంటే ఎవరు స్వస్థపరుస్తారు? గుత్తుస్వామి స్వస్థపరుస్తాడా? మీ అయ్యగారు స్వస్థపరుస్తాడా? ఎవరు స్వస్థపరచరు. నీ విశ్వాసమే నిన్నో, నీ విశ్వాసం నీలో ఉండదు. విశ్వాసం లేకుండా స్వస్థపడతా అసలు ఏం బోధకుడు రాను? పిచ్చోడువి. దేవుడు మాట్లాడతా అంటే నువ్వు మాట్లాడతావా? అసలు ఏం మాట్లాడుతున్నావు తెలుసా నీకు? దెయ్యం బోధలున్నా తొడలు కొట్టుకున్న వాళ్ళు అసలు మాట్లాడవద్దు. తొడలు కొట్టు ఎంబీ చర్చ్ ఇది. ఏ చర్చ్ అండి ఇది? దొంగచాటుగా వస్తారు, వినొద్దు. ఎంబీ చర్చ్లో ఇంకో బోధ వినకూడదు. ఎంబీ బోధే ఉండాలి. సిఎస్ఐ బోధ, పెంతుకోస్తు బోధ ఉండకూడదు. ఏమన్నా దొంగచోటకు వచ్చి స్వస్థతలు లేవు, అయ్యి లేవు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. పౌలు గారికి తనకే స్వస్థత లేదు, తను ప్రార్థన చేస్తే ఇతరులకు వచ్చినాయి. ఏమండి, ఎలీషాకి అందరినీ స్వస్థపరిచాడు, చచ్చిపోయిన వాళ్ళు కూడా లేవనెత్తాడు. తన పాదాల్లో ఏమొచ్చింది? జబ్బు వచ్చింది. మరి ఆయనకి స్వస్థత లేదే. అందరినీ స్వస్థపరిచాడు. పౌలు గారికి స్వస్థ లేదు. అందరినీ స్వస్థపరిచిన దేవుడైన యేసయ్య స్వస్థపరచ లేకపోయాడు. వారి అవిశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఎవరండి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది? కుల శ్రద్ధలు కులానికి ఉండాలి. ఏమనుకోకండి అన్నలు, మీరు నాకు అన్నలు, కుల పెద్దలు కులానికి ఉండాలి పెద్దలుగా. సంఘానికి ఎవరు ఉండాలి? పెద్దలు, సంఘ పెద్దలు ఉండాలి. సంఘ పెద్దలు వేరా, కుల పెద్దలు. ఎప్పుడు వచ్చేవాడిని సంఘానికి పెద్దగా పెట్టాలి. సంఘానికి రాని తాగుబోతుని తీసుకొచ్చి పెడితే వస్తాడా? 10 సార్లు మైకులో పిలిచినా రాడు. ఇంత పిల్లోడికి చెప్పుకోలేడు. కానీ పాత్ర గారు ఏం చేశారు?
తీసుకొచ్చాడు, నాకు ఇచ్చేసేయండి అక్కడ ఖజానా. కొంతమంది ఏం చేస్తారో మీకు తెలియదే ఉంది, ఇవన్నీ చెప్పుకోవడానికి మనకు లేని సమయం. ఎందుకంటే మనం చెప్తున్నామండి, మొదటి వచనాలు చెబుతే, అయ్యో ఇశ్రాయేలు నువ్వు నా మాట వింటే ఎంత మేలు, నువ్వు ప్రాణం పెట్ట బద్ధుడివై ఉన్నావు. హల్లెలూయా. నువ్వు రక్షణ పొందాననుకున్నాము, లేదు 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 లేదు, నువ్వు రుణస్థుడివి. ఎలాగ రుణమండి? ఒకసారి అర్థమవుతుందా? నీ కోసం ఒకరు ప్రాణం పెట్టారు కాబట్టి నువ్వు ఆ ప్రాణం పెడితేనే నీ రుణం తీరుద్ది. హల్లెలూయా. నువ్వు రుణస్థుడివి, ఇతరుల కోసం ప్రాణం పెట్టాలి, నువ్వు ఇతరులకు అడ్డు పెడుతున్నావు, దూషిస్తున్నావు, నువ్వు ఎలాగెళ్తావు పరలోకం? ఇతరులకు అడ్డు పెట్టకుండా ఇతరుల కోసం ప్రాణం పెట్టేంత ఉండాలి నువ్వు. కనీసం అడ్డు పెట్టకుండా మౌనంగా ఉన్నా నువ్వు పరలోకం వెళ్తావు. హల్లెలూయా. దూషించి అడ్డు పెట్టిన మనిషివి నరకానికి వెళ్తావు. కలహపడుచు గుడ్డులాడుచు, ఏమండి ఎందుకు ఆలకించమంటే ఆశించింది ఇతరులకి పెట్టి, దుర్మార్గులు కట్టిన కట్లిప్పి నీ కట్టు గురించి అడుగు, నేను ఇప్పుతా. ఇతరులకు కట్టు కట్టేటట్టు ఇతరులకు తిప్పలు పెట్టేసి నీ నాలుగు చేత నువ్వు ఇక్కడ అడుగుతున్నావు అనుకో, దేవుడేమి ఇవ్వడు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపడు.